ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 8న ఊహించని ఒక వార్త వినబోతున్నారు. అలాగే చాలా కాలంగా దూరమైన వారు మళ్ళీ కలవడం, ముఖ్యంగా మిమ్మల్ని కాదనుకున్న వారు దగ్గరవ్వడం, మీ బంధువులతో చాలా స్నేహంగా ఉండడం, వారితో ప్రేమగా ఉండడం వలన మీకు ఒక అవకాశం అనేది వస్తుంది. ఎందుకు ఇతరుల వల్ల ఒక మంచి అవకాశం వస్తుందంటే మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు గతంలో పోగొట్టుకున్నది దక్కించుకునే అవకాశం అనేది వస్తుంది. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ సమస్యలు, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకున్న సమస్య తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గతంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. దానిని తిరస్కరించకండి, ఎందుకంటే అది మీతో అయ్యే పని మాత్రమే. కాబట్టి మీకు గతంలో ఆ పని పూర్తి కాకపోయినా ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు, మార్గాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ రాశి వారికి మంచి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. వాటిని చేజారించుకోకండి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ పాత పరిచయాల్లో మళ్ళీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. వారి వల్ల కాస్త మీకు అనుకూలంగా ఉండబోతుంది. గతంలో మీ విలువ తెలుసుకోలేక మిమ్మల్ని దూరం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వారు మీ దగ్గరికి రావడం, మీకు మంచి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది వారి కోసం మాత్రమే మిమ్మల్ని తీసుకుంటున్నారు. కానీ మీకు ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే కుటుంబంలో ఏదైనా చాలా కాలంగా సమస్య ఉన్నట్లయితే దాన్ని ఈరోజు పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఎందుకంటే చాలా కాలంగా కొంతమంది బంధువులు మీకు దూరంగా ఉన్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు అది చాలా దూరాన్ని పెంచింది. కానీ ఇప్పుడు తిరిగి వారే మీ దగ్గరికి రావడం, లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక వ్యక్తి ద్వారా సందేశం పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి దూరమైన వారు దగ్గరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. జూలై 7, 8వ తేదీలో వీరికి కొన్ని అవకాశాలు వస్తాయి. కానీ ప్రతి అవకాశం అవును అని చెప్పకండి. ఎందుకంటే ఈ రాశి వారికి కొన్ని విషయాలలో జాగ్రత్త ఉండాల్సిన సమయం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారికి శనీశ్వరుడు మొత్తం మీకు మంచి చేసి వెళ్ళాడు. పరీక్ష కాలం కూడా ముగిసింది. కాబట్టి మీకు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తున్నాయి. అలాగే అదృష్టం కూడా వస్తుంది. మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ కావాలని దగ్గరకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తులు మీకు ఒక అవకాశం ఇస్తామనని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు ఆర్థికంగా ఎదగడానికి ఒక మార్గం అనేది దొరుకుతుంది. కానీ అది సరి అయినదా కాదా అని 1కి 2 సార్లు ఆలోచించండి. ఇతరుల గురించి వివరణ తెలుసుకోండి. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వివాహం కాని వారికి వివాహాలు, ఇవన్నీ మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. కొన్ని విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మిగతా విషయాలలో చాలా అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు మీకు ఎక్కువ శాతం అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది. మీరు ఆర్థికంగా ఎదగడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ప్రతిరోజు చేసే వర్క్ ఈ రోజు నుండి కాస్త ఎక్కువగా తీసుకోండి. ఎక్కువ సమయం తీసుకోవడం వలన మీకు ఒత్తిడి కలిగించవచ్చు. కానీ మీకు ఆర్థికంగా ఎదగడానికి ఒక పెద్ద అవకాశం అనేది వస్తుంది. మీ శ్రద్ధ ఇతరులు గమనించి మీకు మంచి ప్రశంసలు అందివ్వడం, అలాగే
ప్రమోషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జూలై 7, 8 వీరికి ప్రేమలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరు భావోద్వేగాల కంటే మేధోపరమైన అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ముందుగా మంచి స్నేహాలుగా మారి ఆ తర్వాతే ప్రేమను వ్యక్తపరుస్తారు. స్వేచ్ఛను కోరుకుంటారు. వీరు తమ వ్యక్తిగత స్వాతంత్రానికి చాలా విలువ ఇస్తారు. భాగస్వామి కూడా తమంతట తాముగా ఉండే స్వేచ్ఛను ఇవ్వాలని కోరుకుంటారు. అదేవిధంగా ప్రేమను మాటల్లో కంటే అర్థమయ్యేలా సంభాషణలు మరియు ఆలోచనల ద్వారా వ్యక్తపరుస్తారు. భాగస్వామిలో మంచి స్నేహితుడిని లేదా స్నేహితురాలిని వెతుక్కుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉంటారు. ముఖ్యంగా రొటీన్కు భిన్నంగా ఆలోచిస్తారు. ప్రేమలో కూడా ఆశ్చర్యపరిచే విషయాలు ఇష్టపడతారు. అలాగే ఈ రాశివారు పదే పదే ఇష్టమని చెప్పడం కంటే వీరు చెప్పే విషయాలలో శ్రద్ధగా వినడం ద్వారా తమ ప్రేమను చూపిస్తారు. కుంభరాశి వారు మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ప్రజ్ఞ మరియు విలక్షణతలకు కూడిన ఒక మేధో ప్రపంచం. ఈ రాశివారు తీవ్రమైన స్వాతంత్ర ప్రియులు. తమ వ్యక్తిగత స్వేచ్ఛకు మరియు జీవితంలో తమ మార్గాన్ని తామే నిర్దేశించుకునే సామర్థ్యానికి విలువ ఇస్తారు. వారు తమ స్వాతంత్రాన్ని కోల్పోతామనే భయం మరియు సామాజిక అంచనాల అనుగుణంగా నడుచుకోవలసి వస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ ఎదుగుదల చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు కాబట్టి మిమ్మల్ని మళ్ళీ గతంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఏ విషయంలోనైనా మీరు వెనుకడుగు వేయకుండా కాస్త జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎలాంటి విషయాలలో ఎదుగుదల వస్తుందంటే వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. మీ భాగస్వాములు మీకు అనుకూలంగా ఉంటున్నారు. వ్యాపారంలో మంచి ఎదుగుదలతో పాటు ఒక పెద్ద అవకాశం అనేది వస్తుంది. అవకాశాన్ని మీరు చేజారించుకోకండి. అలాగే పెట్టుబడుల విషయంలో ఎలాంటి వెనుక అడుగు వేయకుండా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఉద్యోగంలో మంచి మార్పు అనేది వస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు మీకు చాలా అనుకూలంగా మారుతారు. వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. మీకు మంచి అనుకూలమైన బంధం అనేది కుదురుతుంది. ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కూడా మంచి ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీ చుట్టూ ఉంటాయి. కాబట్టి అవి మీకు మంచిగా అనుకూలంగా ఉన్నాయా లేదా ఆలోచించి ముందడుగు వేయండి. మీ బంధువులలో ఒక వ్యక్తి మీకు ఒక అవకాశం ఇవ్వబోతున్నారు. కాబట్టి అది ఆలోచించి నిర్ణయం తీసుకోండి.